హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో 27 to 28 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ చాప్టర్స్ లో సుహో అసురా గిల్డ్తో కలిసి అక్కడికి వచ్చిన మ్యాజిక్ బిస్ట్లతో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే సుహో వాళ్ళు ఉన్న డంజన్ కింది నేలని చీల్చుకుంటూ కొన్ని సెంటిఫైడ్ మ్యాజిక్ బిస్ట్లు అక్కడికి వస్తాయి. ఆ బిస్ట్లతో సుహో వాళ్ళు ఫైట్ చేస్తుండగా అప్పుడే వాళ్ళ దగ్గరికి అముత్ అనే పేరు ఉన్న మ్యాజిక్ బిస్ట్ వస్తుంది. అప్పుడు ఆ అముత్ అక్కడున్న మ్యాజిక్ బిస్ట్లని అక్కడ నుంచి వెళ్ళిపోమని ఒక చిన్న వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ఈజిల్ డిమాండ్ గనక తనకి అముత్ లాంగ్వేజ్ అర్థమై ఉంటుంది. అది అముత్ గమనించి ఈజిల్ తో మాట్లాడడానికి ఈజిల్ ముందుకెళ్లి మోనార్క్ ల మధ్య జరిగిన వార్ గురించి అడుగుతాడు. అముత్ అడిగిన దానికి సుహో సమాధానం ఇస్తాడు. ఇక్కడ అముత్ సుహోని షాడో మోనార్క్ తో జరిగిన వార్ లో టార్నాక్ కూడా చచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు సుహో అముత్ టార్నాక్ సబార్డినేట్ ఏమోనని అనుకొని నువ్వు టార్నాక్ సబార్డినేట్ వా అని అముత్ ని అడుగుతాడు. ఆ మాట వినగానే అముత్ సుహో మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ సుహో అదృష్టం కొద్దీ కొన్ని చైన్స్ వచ్చి అముత్ ని మళ్ళీ డంజన్ లోపలికి ఇడ్చుకొని వెళ్తాయి. అప్పుడు సుహో అలా అముత్ నుంచి తప్పించుకున్నాను అని అనుకుంటాడో లేదో అప్పుడే సిస్టమ్ అముత్ ని విడిపించమని ఒక క్వశ్చన్ ఇస్తుంది. దాంతో సుహో కూడా ఆ క్వశ్చన్ ని కంప్లీట్ చేసేందుకు అముత్ దగ్గరికి వెళ్ళి అసలు అముత్ ఆ డంజన్ లో ఎందుకున్నాడు, అసలు అముత్ ఎవరు అన్నది అముత్ ని అడిగి తెలుసుకుంటాడు. అముత్ స్టోరీ తెలుసుకున్న సుహో అముత్ కి హెల్ప్ చేయాలని ఆ డంజన్ బాస్ ని చంపడం కోసం వెళ్తాడు. ఇక అక్కడితో లాస్ట్ వీడియోని అయితే ఎండ్ చేశాం. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లేదానికన్నా ముందు నేనైతే లాస్ట్ వీడియోలో ఒక పొడుపు కథ అయితే అడిగా. ఆ పొడుపు కథకి పెద్దగా ఎవరైతే రియాక్ట్ కాలేదు. ఒక పర్సన్ అయితే రియాక్ట్ అయ్యాడు. కానీ అదైతే రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆవులింత. ఇక ఈ వీడియో ఎండ్ లో కూడా ఒక పొడుపు కథ అయితే ఇస్తా. వీలైతే ఆ పొడుపు కథకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ సుహో డంజన్ బాస్ ని చంపడానికి వెళ్లేదానికన్నా ముందు ఏం జరిగిందో చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సుహో డంజన్ బాస్ దగ్గరికి వెళ్లేదానికన్నా ముందు అముత్ ని షాడో డంజన్ లోకి ఎంటర్ చేస్తే ఆ చైన్స్ వస్తాయా రావా అన్నది తెలుసుకోవాలనుకుంటాడు. దానికోసం అముత్ ముందు షాడో డంజన్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళమంటాడు. దాంతో అముత్ కూడా షాడో డంజన్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ చైన్స్ మళ్ళీ వచ్చి అముత్ ని వెళ్లకుండా ఆపేస్తాయి. దాంతో అముత్ కి ఆ చైన్స్ మీద విసుగుపుడుతుంది. ఇక్కడే సుహోకి కూడా కన్ఫర్మ్ అయిపోతుంది ఆ చైన్స్ ఉన్నంత వరకు అముత్ షాడో డంజన్ లో కూడా ఎంటర్ కాలేడని. ఇక దాంతో సుహో అముత్ కి తన ప్లాన్ ని చెప్తాడు. ఫస్ట్ నేను ఈజిల్ వెళ్లి డంజన్ బాస్ ని చంపి డంజన్ డిస్ట్రాయ్ చేస్తాం. ఇక సెకండ్ డంజన్ డిస్ట్రాయ్ కాగానే అముత్ చైన్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. ఈ రెండు కంప్లీట్ అయ్యేంత వరకు అముత్ నువ్వు ఈ డంజన్ లో ఎంతవరకు వెళ్ళగలవో అంతవరకు వెళ్ళి ఈజిల్ నేను వచ్చేంత వరకు మా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నీతో పాటు బెరు కూడా ఉంటాడు. నేను ఈజిల్ డంజన్ బాస్ చంపి మిమ్మల్ని వచ్చి కలుస్తాం. దాని తర్వాత నలుగురం కలిసి షాడో డంజన్ లోకి ఎంటర్ అయ్యి ఈ డంజన్ కూలిపోయే లోపల ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం అని సుహో తన ప్లాన్ ని చెప్తాడు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ గ్రే లేడు. గ్రేని సుహో షాడో డంజన్ లోకి పంపించేస్తుంటాడు. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే సుహో గ్రేతో బాండ్ స్కిల్ లో ఉండగా అముత్ సుహో మీద పంచ్ చేస్తాడు. దాని వల్ల గ్రే స్ప్రో కోల్పోయింటాడు. దాంతో సుహో అప్పుడే గ్రేకి ట్రీట్మెంట్ ఇచ్చి షాడో డంజన్ లో పంపించేసి ఉంటాడు. ఓకే, బ్యాక్ టు ది స్టోరీ. సుహో ప్లాన్ విన్న అముత్ ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఏది జరగకపోతే ఏం చేస్తావు అని సుహోని అడుగుతాడు. అముత్ అడిగిన దానికి సుహో తను అనుకున్నది ఏది జరగకపోతే ఒక బ్యాకప్ ప్లాన్ వేస్తా అని అంటాడు. అప్పుడు అముత్ అలా డంజన్ లో ఏమీ చేయకుండా కూర్చొని ఉండే దానికన్నా ఏదో ఒక ట్రై చేయడం మంచిదని సుహో చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఇక దాని తర్వాతే సుహో ఫస్ట్ డంజన్ బాస్ ని చంపడం కోసం వెళ్తాడు. ఇక దాని తర్వాతే మనం సుహో డంజన్ బాస్ తో ఫైట్ చేయడం చూస్తాం. ఇక్కడ బాస్ మాస్టర్ ఒక బాల్ లాంటి దాన్ని యూజ్ చేస్తూ అక్కడున్న శాండ్ ని కంట్రోల్ చేస్తుంటాడు. అలా ఆ బాస్ మాస్టర్ అక్కడున్న శాండ్ ని కంట్రోల్ చేస్తూ సుహో మీద అటాక్ చేస్తుంటాడు. సుహో కూడా ఆ శాండ్ ని కట్ చేసుకుంటూ ఆ డంజన్ బాస్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ శాండ్ వెనక నుంచి వచ్చి సుహోని ఆ డంజన్ బాస్ దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది. అప్పుడు సుహో ఆ డంజన్ బాస్ ని చూస్తూ, ఓ ఈ మ్యాజిక్ బిష్ నేమ్ సైకా, నేను ఈ శాండ్ వల్ల ఆ మ్యాజిక్ బీస్ట్ దగ్గరికి కూడా వెళ్ళలేకున్నా. ఈ బీస్ట్ నేమ్ రెడ్ కలర్ లో ఉంది అంటే ఇది ఏ ర్యాంక్ మ్యాజిక్ బీస్ట్ అయి ఉండొచ్చు అని అనుకుని ఇప్పుడు సుహో మానా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆ ఫైట్ ని త్వరగా ముగియాలని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడే పక్కనున్న ఇజల్ తన వెపన్ ని మ్యాజిక్ బీస్ట్ వైపుకి విసురుతుంది. అప్పుడు సుహో ఆ శాండ్ నుంచి బయటికి వచ్చి ఆ డంజన్ బాస్ వైపుకి వెళ్తున్న ఈజిల్ వెపన్ స్పీడ్ ని రూలర్స్ అథారిటీ వాడి పెంచుతాడు. అప్పుడు ఆ డంజన్ బాస్ ఈజిల్ వెపన్ దగ్గరికి రాగానే అలా సైడ్ కి నెట్టేస్తాడు.
అప్పుడే సుహో సెకండ్ లేట్ లేకుండా ఈజీని పిలిచి బాండ్ స్కిల్ ని యూజ్ చేయమంటాడు. ఈజిల్ కూడా సుహో ఈ మాట ఎప్పుడెప్పుడు అంటాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సుహో అలా చెప్పగానే ఈజిల్ తన బాండ్ స్కిల్ ని చార్జ్ చేసే పనిలో పడిపోతుంది. ఇక్కడ ఈజిల్ సుహోతో పాటు డైలీ క్వాస్ట్ గా డంజన్స్ లోకి వెళ్ళినప్పుడు తన బాండ్ స్కిల్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని ఉంటుంది. ఈజిల్ బాండ్ స్కిల్ ఈజిల్ మ్యాజిక్ బీస్ట్ లను చంపినప్పుడు ఆ చచ్చిన మ్యాజిక్ బీస్ట్ ల సోల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఈజిల్ బాండ్ స్కిల్ చార్జ్ రేట్ పెరుగుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఈజిల్ తను చంపిన మ్యాజిక్ బీస్ట్ ల సోల్స్ ని ఎనర్జీగా చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని డంజన్ బాస్ ని చంపడం కోసం సుహో హ్యాండ్ కి పంపిస్తుంది. అలా ఈజిల్ తన ఎనర్జీ మొత్తం వాడి స్ప్రో కోల్పోయి పడిపోతుంది. సుహో దగ్గర చూస్తే ఆ డంజన్ బాస్ సుహో మీద అటాక్ చేయడానికి వస్తుంటాడు. అలాగే సుహో కూడా ఈజిల్ బాండ్ స్కిల్ ని వాడి బాస్ మీద అటాక్ చేయడానికి వస్తుంటాడు. ఇక్కడ సుహో బాండ్ స్కిల్ ఛార్జ్ రేట్ 67% ఉంటుంది. ఇక సుహో ఆ ఒక్క అటాక్ మీదే తన హోప్స్ మొత్తం పెట్టుకొని ఆ డంజన్ బాస్ చేసే అటాక్ నుంచి తప్పించుకొని ఆ బాస్ మీద తన అటాక్ ని ల్యాండ్ చేస్తే దెబ్బకి ఆ డంజన్ బాస్ బాడీ పీసులు అయిపోతుంది. అలా డంజన్ బాస్ చావగానే కాసేపటి తర్వాత డంజన్ కూడా కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. డంజన్ కూలిపోవడం బెరు అలాగే అమూద్ చూసి సుహో డంజన్ బాస్ ని సక్సెస్ఫుల్ గా చంపాడని అర్థం చేసుకుంటారు. అప్పుడే అమూద్ చైన్స్ ఉన్న హుక్లు కూడా ఆ డంజన్ గోడలతో పాటు కింద పడిపోతాయి. డంజన్ బాస్ ని చంపడం అలాగే ఆ హుక్లని ఊడిపోయేలా చేయడం, ఇక్కడే వాళ్ళ 2 టాస్కులు కంప్లీట్ అయ్యాయి. ఇక బెరు వాళ్ళు ఈజిల్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో పాటు షాడో డంజన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అందుకే బెరు అమూద్ ని సుహో వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలని తనని ఫాలో కమ్మంటాడు. అప్పుడు అమూద్ ఆ చైన్స్ మళ్ళీ తిరిగి రాకపోతే తను టార్నాక్ నుంచి ఫ్రీ అయినట్లే అని అనుకుంటాడు. ఇక్కడే మనకి అమూద్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అమూద్ ని టార్నాక్ షామన్ తీసుకొని వచ్చి ఎక్స్పెరిమెంట్స్ కి వాడుకొని ఉంటారు. అమూద్ కి ఇప్పటికి కూడా తెలీదు టార్నాక్ షామన్ ఏ దాని కోసం అమూద్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు అన్నది. అమూద్ కి టార్నాక్ తన బాడీని డిస్ట్రాయ్ చేసినప్పుడు భరించిన బాధ తప్ప ఇంకేమీ గుర్తుండదు. ఇక్కడ టార్నాక్ అమూద్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అమూద్ బాడీని డిస్ట్రాయ్ చేస్తే షామన్ అమూద్ బాడీని రీజనరేట్ చేసేవాడు. అమూద్ ప్రతిరోజు ఆ నొప్పి బాధని అనుభవించేవాడు. అలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసే కొద్దీ అమూద్ బాడీ స్ట్రాంగ్ గా మారుతూ వచ్చింది. కానీ టార్నాక్ షామన్ పెట్టే బాధ అమూద్ తట్టుకోలేక తన మైండ్ ఒక మెంటల్ స్టేట్ లోకి వెళ్లి తన 2 చేతులతో తన 2 కళ్ళని పీకేసుకుంటాడు. అంత బాధని అనుభవిస్తున్న అమూద్ కి అప్పుడే ఒక కోరిక పుట్టుకొస్తుంది. అది అమూద్ తన చిన్నతనంలో చూసిన ప్రపంచపు అందాలని మళ్ళీ చూసి తరించడం తన కోరిక. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అమూద్ ని తన చిన్ననాటి కోరిక ఇప్పటి వరకు బ్రతికుండేలా చేసింది. ఇదంతా తలుచుకొని అమూద్ బెరుతో వెళ్లేందుకు తన అడుగు అలా ముందుకేస్తాడు. అంతే బుల్లెట్ లా ఒక హుక్ వచ్చి అమూద్ కడుపులో దిగుతుంది. ఆ హుక్ ఎలా ఎగురుకుంటూ రాగలిగింది అని బెరు అమూద్ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మిగతా హుక్లు కూడా అమూద్ వైపుకి వస్తుంటాయి. అమూద్ వాటిని చూసి కోపంగా టార్నాక్ షామన్ మీకు నన్ను విడిపించడం కన్నా నన్ను చంపడమే ఇష్టం కదా అని గట్టిగా అరుస్తాడు. ఇక మిగతా హుక్లు కూడా వచ్చి అమూద్ శరీరంలో దిగుతాయి అనంగా అప్పుడే అమూద్ ని కాపాడేందుకు సుహో ఫాస్ట్ గా వచ్చి ఆ హుక్లని కాలితో కిక్ చేస్తాడు. ఆ హుక్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే సుహో వాటిని ఒక్క కిక్ చేయగానే సుహో కాలు హెవీగా ఇంజూర్ అవుతుంది. సుహో వాటిని కిక్ చేసినా అవి మళ్ళీ తిరిగి అమూద్ వైపుకే వస్తుంటాయి. అందుకే సుహో షాడో డంజన్ కీ తీసి షాడో డంజన్ ఓపెన్ చేసి తన కాలు ఇంజూర్ అయ్యి బ్లడ్ కారుతున్నా పట్టించుకోకుండా ఆ హుక్లని కాలుతో కిక్ చేస్తూ షాడో డంజన్ లోకి పంపిస్తుంటాడు. ఇదంతా పక్కనున్న అమూద్ చూసి సంగ్ సుహో, ఎందుకు నీకు నా నుంచి ఏం కావాలి? నీ శరీరం మొత్తం ఇంజూర్ అయ్యి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా నా కోసం ఫైట్ చేస్తున్నావు అని అనుకుంటాడు. పక్కన సుహోని చూస్తే సుహో శరీరం మొత్తం బాగా ఇంజూర్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ అర్థమవుతుంది సుహో ఆ చైన్స్ ని చాలాసేపు హ్యాండిల్ చేయలేడు. అప్పుడే సుహోకి హెల్ప్ చేసేందుకు అమూద్ అక్కడికి వచ్చి ఆ చైన్స్ ని పంచ్ చేసి సుహోతో ఒక్క షాడో మోనార్క్ చేతిలో ప్రతి మోనార్క్ ఎందుకు ఓడిపోయారో నాకిప్పుడు అర్థమైంది అని అంటాడు. ఇక్కడ అమూద్ జిన్వు కొడుకైన సుహో పట్టుదలని చూసి జిన్వు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో ఎంత పట్టుదలతో ఉంటాడో అర్థం చేసుకోగలుగుతాడు. అమూద్ కంటిన్యూ చేస్తూ సుహోతో ఈ హుక్లని ఆ గేట్ లో పంపించాలి అంతేనా? అలాగైతే పద ఇద్దరం కలిసి ఈ నొప్పిని భరిద్దాం. సంగ్ సుహో కాదు యంగ్ మోనార్క్ అని ఆ హుక్లని చూస్తూ గట్టిగా అరుస్తాడు. ఇక మనం కాసేపటి తర్వాత
షాడో డంజన్ లోపల అప్పుడే స్ప్రోలోకి వచ్చిన ఈజిల్ని చూస్తాం. ఇక్కడ అన్కాన్షియస్ లో ఉన్న ఈజిల్ని సుహో డంజన్ బాస్ ని చంపిన తర్వాత షాడో డంజన్ లోకి పంపించేసుంటాడు. అలా ఈజిల్ షాడో డంజన్ లోకి వచ్చింటుంది. ఇప్పుడు స్ప్రోలోకి వచ్చి లేచి చూస్తే తన ముందు బెరు ఉంటాడు. బెరుని చూసి ఈజిల్ సుహోకి అముత్కి ఏమైంది, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అని అడుగుతుంది. అప్పుడు బెరు ఈజిల్ ని సౌండ్ చేయకుండా ఉండు అని సైగ చేసి ఈజిల్ కి సుహోని అముత్ ని చూపిస్తాడు. సుహో అముత్ బాగా అలసిపోయి అక్కడే షాడో డంజన్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడే సిస్టమ్ అముత్ ని సుహోకి రిక్రూట్ గా చేసినట్లు నోటీస్ ని ఇస్తుంది. అలాగే సుహో అర్జెంట్ క్వాస్ట్ ని కంప్లీట్ చేసినందుకు డెవలప్ అవుతాడు. ఒక రివార్డు కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు సుహో రెస్ట్ తీసుకుంటున్నాడు గనక ఇంకా ఆ రివార్డ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అక్కడ కట్ చేస్తే మనం అంటర్ అసోసియేషన్ లో చూస్తాం. అక్కడే చైర్మన్ సీట్ లో వు జింజుల్ కూర్చో ఉంటాడు. జింజుల్ సంగ్ జిన్వు ఫైల్ ని చూస్తూ హంటర్ సంగ్ జిన్వు కనిపించకుండా పోయాడు అంటే ఏదో జరగబోతుంది. గేట్స్ అలాగే హంటర్స్ కూడా మళ్ళీ పుట్టుకొచ్చారు. ఈ గేట్స్ అలాగే హంటర్స్ మళ్ళీ పుట్టక ముందే జిన్వు మా పోయిన ప్రపంచంలోని జ్ఞాపకాలను తిరిగి ఇచ్చి మంచి పని చేశారు. ఆ మెమోరీస్ వల్లే నేను ఈ హంటర్ అసోసియేషన్ ని స్థాపించి వచ్చే ప్రమాదాలని ఆపగలిగా. కానీ ఈ ప్రపంచంలోని స్టార్డస్ట్ లో ఏదో మార్పు కనిపిస్తోంది. ఈ స్టార్డస్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లో ర్యాంక్ గంటల మానాన్ని పెంచగలదు. కానీ ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు వీటిని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. దానివల్లే అనుకుంటా వీటి అమ్మకాలు ఎక్కువయ్యాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్టార్డస్ట్ ని అమ్మటం వెనక గ్రీన్ రిప్పర్ గిల్లుకి చెందిన వైస్ గిల్లు మాస్టర్ లీమ్ మిన్సంగ్ ఉన్నాడని తెలిసింది. ఆ లీమ్ మిన్సంగ్ ఆడి గిల్లు మాస్టర్ లిమ్ టైగు ఒక బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళాడు. చూస్తుంటే వాళ్ళ గిల్లు మాస్టర్ లేకపోయేసరికి ఆ లీమ్ మిన్సంగ్ కి కొమ్ములు వచ్చినట్లున్నాయి. నాకు తెలిసి ఈ లీమ్ మిన్సంగ్ ఆడే వాళ్ళ గిల్డు మాస్టర్ లేడని ఈ స్టార్డస్ట్ ని అమ్ముతుంటాడు. ఈ లీమ్ మిన్సంగ్ ఆడు పోయిన ప్రపంచంలో కూడా ఇలానే చేశాడు. కానీ ఈ స్టార్డస్ట్ ని నడిపేంత టాలెంట్ వీడికి లేదు. చూస్తుంటే వీడి వెనక ఎవరో మాస్టర్ మైండ్ ఉన్నట్లున్నారు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే జింజుల్కి ఎవరో కాల్ చేస్తారు. ఇక్కడ జింజుల్కి కాల్ చేసింది ఎవరో కాదు, జిన్హో. సుహో గేట్ లోకి వెళ్లి రెక్కపోయాడని హెల్ప్ కోసం జిన్హో అంటర్ అసోసియేషన్ ని కాంటాక్ట్ చేస్తాడు. సుహో డంజన్ లోకి వెళ్లి రెక్కపోయాడు అన్న మాట వినగానే జింజుల్ టెన్షన్ పడుతుంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే డంజన్ దగ్గర వ్యాన్ లో రెస్ట్ తీసుకుంటున్న అసురా గిల్లుని చూస్తాం. అప్పుడే సుహో అక్కడికి వచ్చి రీయూజింగ్ ని లేపి డంజన్ క్లియర్ అయిందని చెప్పి ఎవరికో కాల్ చేసేందుకు రీయూజింగ్ మొబైల్ ని తీసుకుంటాడు. కాసేపటి తర్వాత మనం ఈజిప్ట్ లోని ఎయిర్పోర్ట్ ని చూస్తాం. అక్కడ ఎయిర్పోర్ట్ లో రీయూజింగ్ సుహోని దించి సుహోతో మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోం సుహో, నువ్వు మా ప్రాణాలని కాపాడు, తిరిగి కొరియాకి వెళ్ళాక ఒకసారి కాల్ చేయి. రీయూజింగే సుహో తిరిగి కొరియాకి వెళ్లేందుకు టికెట్స్ ని కూడా బుక్ చేసుంటాడు. ఇందాక సుహో రీయూజింగ్ మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు కదా, కాల్ చేసింది ఎవరికో కాదు, వాళ్ళ అంకుల్ జిన్హోకి కాల్ చేసి ఉంటాడు. సుహో జిన్హోకి కాల్ చేసి తను ఈజిప్ట్ లో ఉన్నట్లు చెప్పుంటాడు. కానీ డంజన్ లోపల ఉన్నట్లు డంజన్ లో ఏం జరిగింది ఇదంతా ఏం చెప్పుంటాడు. సుహో మాటలకి జిన్హో, ఏంటి నువ్వు వెళ్ళిన గేట్ నిన్ను ఈజిప్ట్ లో తీసుకెళ్లిందా? అయినా అదెలా సాధ్యం? ఏమోలే, ఏదేమైనా నా కాస్త ప్రశాంతంగా ఉంది, మంచిదయింది, నీకేం కాలేదు అని జిన్హో సుహో గేట్లో ఎరకపోయాడని అంటర్ అసోసియేషన్ ని హెల్ప్ కోసం కాంటాక్ట్ చేసినట్లు సుహోతో చెప్తాడు. ఇక ఇప్పుడు సుహో కొరియాకి తిరిగేలాక అంటర్ అసోసియేషన్ ని విజిట్ చేసి జరిగింది చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా సుహో ఆలోచిస్తూ ఉండగా పక్కనున్న రీయూజింగ్ సుహోతో, సుహో నువ్వు చెప్పింది నిజమేనా? ఆ ఎస్ ర్యాంక్ లెవెల్లో ఉన్న క్రొకడైల్ మ్యాజిక్ బిస్ట్ తనంతటా తానుగా ఆ డంజన్ వదిలేసి వెళ్లిపోయిందా? నాకిది కాస్త నమ్మశక్యంగా లేదు. దానికి సుహో, అవును, మనం అదృష్టవంతులం, ఆ మ్యాజిక్ బిస్ట్ మనల్ని ఏం చేయలేదు అని అంటాడు. ఇక్కడ సుహో రీయూజింగ్ తో అముత్ గురించి చెప్పాలని అనుకోవడం లేదు. ఇప్పుడే మనం సుహో రీయూజింగ్ దగ్గరికి వచ్చేదానికన్నా ముందు షాడో డంజన్ లో ఏం జరిగిందో చూస్తాం. ఇక్కడ అముద్ ని సుహో ఎంత చేసినా ఆ చైన్స్ నుంచి విడిపించలేకుంటాడు. అప్పుడు సుహో, మనం ఎంత చేసినా ఈ చైన్స్ అముద్ ని వదిలి వెళ్లడం లేదు. ఈ చైన్స్ ఉన్నంత వరకు అముద్ షాడో డంజన్ నుంచి కూడా బయటికి వెళ్ళలేడు. నేను అముద్ ని ఈ చైన్స్ నుంచి విడిపించలేకపోయా, అలాగే నేను తనకిచ్చిన ప్రామిస్ ని కూడా నిలబెట్టుకోలేకపోయా అని అంటాడు. ఇప్పుడు అముద్ ఆ పిరమిడ్ టైప్ డంజన్ లో ఎలాగైతే ఉన్నాడో అలానే ఈ షాడో డంజన్ లో కూడా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు సుహో అముద్ ని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇరికించినట్లయింది. అందుకే సుహో అముద్ కి సారీ చెప్పబోతాడు. కానీ అముద్ ఆపి సుహోతో, ఏం పర్వాలేదు, అయినా నువ్వు నన్ను ఆ టంబు నుంచి విడిపిస్తానని మాటిచ్చావు అంతే. చూస్తుంటే ఈ హుక్లు ఈ డంజన్ లో ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. అందుకే నేను ఈ డంజన్ లో చాలా దూరం వెళ్ళగలుగుతున్నా. నాకు ఆ టంబులో కన్నా ఈ డంజన్ లోనే బాగా కంఫర్ట్ గా ఉంది అని అంటాడు. ఇక్కడ అముత్ లాస్ట్ టైంలో మధ్య మధ్యలో అటాక్ చేయకుండా మంచిగా మాట్లాడుతున్నాడు. అది సుహో ఈజీలు గమనించి షాక్ లో, ఇక్కడికి రాగానే అముత్కి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు,
చూస్తుంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అమ్ముని చేంజ్ చేసినట్లుంది అని చూస్తూ ఉండగా అమ్ముతూ సుహోని పట్టుకొని పైకి లేపి అక్కడే ఉన్న ఒక బిల్డింగ్ పైకి తీసుకెళ్తాడు. అది చూసి ఈజిల్ అమ్ముత్ సుహోని ఏమైనా చేస్తాడేమోనని టెన్షన్ పడుతుంటుంది. ఇక్కడ అమ్ముతూ సుహోని బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ఒక టీ పోజ్ ఇచ్చి షాడో డంజన్ లోని వ్యూని ఎంజాయ్ చేస్తూ సుహోతో, నేను ఈ డంజన్ లో నా చిన్నతనంలో చూసిన నేచర్ ని చూడగలుగుతున్నా. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. నేను నీకు మాటిస్తున్నా, నేను నీ వెనకే ఉంటా యంగ్ మోనార్క్ అని అంటాడు. ఇక ప్రజెంట్ లో సుహో ఈజిప్ట్ నుండి కొరియాకు బయలుదేరతాడు. ఇప్పుడే సుహో చాప్టర్ 27 లో సిస్టమ్ ఇచ్చిన క్వాస్ట్ కి సమాధానం కనుక్కోగలుగుతాడు. చాప్టర్ 27 లో సిస్టమ్ సుహోకి షాడో డంజన్ లో ఆ రెడ్ గేట్ రావడానికి రీజన్ ఏంటో కనుక్కోమని ఒక అర్జెంట్ క్వాస్ట్ ఇచ్చుంటుంది. అలాగే సిస్టమ్ అముత్ కి ఫ్రీడమ్ ఇవ్వమని మరో క్వాస్ట్ ని ఇచ్చుంటుంది. రెండు క్వాస్ట్లు రావడానికి రీజన్ ఒక్కటే, సిస్టమ్ సుహోకి అముత్ ని రీక్రూట్ గా మార్చాలని అనుకుంది. ఇది సుహో అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అముత్ కూడా మాలో ఒకడు అని అనుకొని అక్కడి నుంచి కొరియాకి వెళ్లాల్సిన తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. వెళ్తున్న సుహోని చూసి రీయూజింగ్ సంగ్ సుహో తను సమనింగ్ మ్యాజిక్ ని, ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్ ని, అలాగే ఫిజికల్ స్ట్రెంత్ కూడా బానే ఉంది. అలాంటి తను ఒక బి ర్యాంక్ అంటర్ అంటే నేను నమ్మలేకున్నా. నేను గిల్లుని కాంటాక్ట్ చేసి సుహో గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమనాలి అని అనుకుంటాడు. సుహో దగ్గర చూస్తే సుహో తన స్టేటస్ విండోని ఓపెన్ చేసి డంజన్ ని క్లియర్ చేసినందుకు లెవెలప్ అయ్యాడని, ఇప్పుడు తన ర్యాంక్ ఎంత ఉంటుందో చెప్పమని బెరుని అడుగుతాడు. అప్పుడు బెరు, మీరు ఇప్పుడు ఏ ర్యాంక్ లో ఉన్నట్లున్నారు యంగ్ మోనార్క్ అని అంటాడు. బెరు మాటలు విన్న సుహో, నేను కోరుకున్నట్లుగానే ఏ ర్యాంకుకి చేరుకోగలిగా అని లీ మిన్సంగ్ మీద అలాగే ఆ ఇటారియంల సహచరుల మీద కౌంటర్ అటాక్ చేయాలని అనుకుంటాడు. ఇక్కడ కట్ చేస్తే మనం హ్యూమన్ హీరో అనే గిల్డుని చూస్తాం. ఆ గిల్డ్ మెంబర్స్ అంతా ఏదో మీటింగ్ పెట్టుకొని ఉంటారు. అప్పుడే అక్కడున్న ఆ గిల్డ్ మాస్టర్ ఒక స్టార్ డాష్ ని పట్టుకొని, మన గిల్డ్ రాను రాను బాగా స్ట్రాంగ్ గిల్డ్ గా మారుతుంది. మనది సి ర్యాంక్ అంటర్ గిల్డ్ అయినా మనం బి ర్యాంక్ గేట్లని కొని వాటిని క్లియర్ చేయగలుగుతున్నాం. ఆ మాటలకి అక్కడే ఉన్న ఒక వ్యక్తి, మీరు చెప్పింది నిజమే, మనం ఇలాంటి ఆఫీసర్స్ ని ఇంకా క్రియేట్ చేయగలిగాం. ఇక్కడ ఈ గిల్డ్ సి ర్యాంక్ అంటర్ గిల్డ్, వీళ్ళు స్టార్ డాష్ ని కొనుక్కొని ఆ స్టార్ డాష్ ని వాడి బి ర్యాంక్ గేట్లని క్లియర్ చేయగలుగుతుంటారు. ఇందాక మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఇలా అంటాడు, ఇవి బ్లాక్ మార్కెట్ లో బాగానే అమ్ముడుపోతున్నాయి, అలాగే ఇవి ఈజీగానే దొరుకుతున్నాయి, రాను రాను బాగా చీప్ గా కూడా ఉన్నాయి. అసలు ఈ స్టార్ డస్ట్ ని ఎవరు తయారు చేస్తున్నాడో గాని వాడు పుణ్యాత్ముడు. వాళ్ళ మాటలు విని అక్కడే ఉన్న ఎల్లో హెయిర్ వ్యక్తి, ఇది నిజంగా మంచిదేనా, నాకెందుకో దీన్ని వాడడం మంచిది కాదేమోనని అనిపిస్తోంది అని అంటే, ఇందాక మాట్లాడిన వ్యక్తి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అయినా నీకు మా పరిస్థితి అర్థం కాదులే, ఎంతైనా నువ్వు స్టార్ డస్ట్ వాడకపోయినా ఒక బి ర్యాంక్ అంటర్వే కదా అని అంటాడు. ఇక్కడ ఈ ఎల్లో హెయిర్ వ్యక్తి నేమ్ కిమ్ సంగ్సో. ఆ వ్యక్తి మాటలు విని కిమ్ సంగ్సో, అంటర్ అసోసియేషన్ ఆ స్టార్ డస్ట్ ని బ్యాన్ చేసేందుకు బిల్స్ ని పరిశోధిస్తున్నారంట. అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు ఎందుకు అంటర్ అసోసియేషన్ స్టార్ డస్ట్ ని బ్యాన్ చేయాలనుకుంటుంది? అంటే ఇలా స్టార్ డస్ట్ ని వాడి గేట్లని క్లియర్ చేయడం మంచిది కాదా? అసలు అంటర్ అసోసియేషన్ మాలాంటి లో ర్యాంక్ అంటర్ల కోసం ఏమీ చేయదు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఆ ఇటారియంల వ్యక్తులు వస్తారు. ఇప్పటి నుంచి మనం ఆ పిల్లోని కిడ్ అని పిలుచుకుందాం. ఆ కిడ్ అక్కడికి వచ్చి, అంటే ఇదేనా హ్యూమన్ హీరో గిల్డ్, ఇన్చియాల పేరైన గేట్ ని కొనింది మీరేనా అని అడిగితే, సంగ్సో ఆ కిడ్ ముందుకొచ్చి, నీకేం కావాలి? అవును, మేము హ్యూమన్ హీరో గిల్డే, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు కిడ్? దాని కిడ్, మీరు ఇన్చియాన్లో కొన్న గేట్ ని నాకు ఇచ్చేయండి అని అంటే, సంగ్సోకి కిడ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగితే కిడ్ కోపంగా, నేను ఆ గేట్ ని నాకు అప్పగించమని చెప్పా అని కోపంగా అంటే, ఆ కిడ్ మాటకి అక్కడ స్టార్ డాష్ ని వాడిన ప్రతి ఒక్కరు కిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఒక్క సంగ్సో తప్ప. అక్కడున్న అంటర్స్ ఉన్నట్టుండి లేచి కిడ్ కి రెస్పెక్ట్ ఇస్తూ కిడ్ అడిగిన గేట్ ని కిడ్ కి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అది చూసి సంగ్సో అక్కడేం జరుగుతుందో అర్థం కాక వాళ్ళని, మీరేం చేస్తున్నారు గైస్, ఎందుకు ఆ గేట్ ని వీడికిస్తున్నారు, అసలు మీకేమైంది ఉన్నట్లుండి అని అంటే, కిడ్ సంగ్సోని చూస్తుంటే మా స్టార్ డాష్ ని వాడిన వాళ్ళు ఇంకా ఉన్నట్లున్నారే అని చెప్పి అక్కడున్న వాళ్ళని తను మాట్లాడే మాటల్ని వినకుండా చెవుల్ని అలాగే కళ్ళని మూసుకోమని చెప్పి అక్కడున్న టేబుల్ మీద కూర్చుంటే, సంగ్సో అసలేం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు నీ మాట వింటున్నారు అని అడుగుతాడు. అప్పుడు కిడ్ సంగ్సో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, నేను వాడేలాంటి వాళ్ళతో కాకుండా వేరే మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నా అని తను భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్తాడు. మా క్రియేటర్ ఒక మాస్టర్ లేని ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నారు, అందుకే నేను వారి కోరికను నెరవేర్చడం కోసం ఇక్కడికొచ్చా. ఇక్కడ సంగ్సోకి కిడ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక భయంలో తన స్క్వాడ్ ని బయటికి తీస్తాడు. అప్పుడు కిడ్ కంటిన్యూ చేస్తూ, నాకెక్కడ కొన్ని డౌట్స్ వచ్చాయి. క్రియేటర్స్ మిమ్మల్ని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేశారు, కానీ మీ మనుషులేమో మీరు మీకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు మీరు ఎవరి వైపు ఉన్నారు, అసలు మీరు ఎవరికి సర్వ్ చేస్తున్నారు అని అంటే సంగ్సో, క్రియేటర్సా, వాళ్ళెవరు, ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, మర్యాదగా నా సీనియర్స్ ని మామూలుగా చెయ్యి, అసలు మీరెవర్రా, మీరేదైనా కల్టుకు చెందిన వాళ్ళ,
నువ్వు పిల్లోడు కదా, నిన్నేం చేయనని అనుకుంటున్నావేమో, నేను కనిపించేంత మంచోని కాదు. ఆ మాటలు విన్న కిడ్ కోపంగా పక్కనే ఉన్న అంటర్ స్క్వాడ్ ని చేతిలోకి తీసుకొని తన వేళ్లతో రుద్దుతూ నిప్పు రవ్వల్ని పుట్టిస్తుంటాడు. అది చూసి సంగ్సో వణికిపోతుంటాడు. అప్పుడు ఆ కిడ్, ఏంటి కల్టా, ఎంత ధైర్యం ఉంటే మా క్రియేటర్స్ ని కల్ట్ తో పోలుస్తావు అని అంటాడు. అప్పుడే సంగ్సో తన వెపన్ తో కిడ్ మీదకొస్తే కిడ్ ఒక్క అటాక్ తో సంగ్సోని చంపేస్తాడు. అప్పుడు ఆ అటాక్ అక్కడే కిడ్ కంట్రోల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యలో నుంచి వెళ్తుంది. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కదలకుండా ఆ కిడ్ ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తుంటారు. కిడ్ సంగ్సోని అటాక్ చేసినప్పుడు సంగ్సో స్క్వాడ్ 2 పీసులుగా కట్ అయ్యి ఒక పీస్ ఆ హ్యూమన్ హీరో గిల్డ్ మాస్టర్ కంట్రీలోకి దిగిపోతుంది. ఇక్కడ ఆ కిడ్ ఆ రూమ్ లో 2 హత్యల్ని చేసి అక్కడున్న వాళ్ళని చెవులు కళ్ళు తెరచమని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆ రూమ్ లో వచ్చిన సౌండ్స్ విని ఇంకో 2 అంటర్స్ అక్కడికి వస్తారు. అప్పుడు ఆ కిడ్ వాళ్ళిద్దరిని కూడా కంట్రోల్ చేసి ఇక్కడ జరిగింది మొత్తం మర్చిపోమని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ, అసలు వీళ్ళు సొంతంగా ఎలా నిర్ణయాలను తీసుకోగలుగుతున్నారు? వీళ్ళు పుట్టింది క్రియేటర్స్ కోసం పనిచేయడానికి, కానీ ఈ వరల్డ్లోని క్రియేటర్ ని తను క్రియేట్ చేసిన వాళ్ళే చంపేశారు అని ఆలోచిస్తూ హ్యూమన్ హీరో గిల్డ్ నుంచి గుంజుకున్న డంజన్ గేట్ లోకెళ్లి ఆ డంజన్ బాస్ తో, మ్యాజిక్ బీస్ట్ కాదు, మిమ్మల్ని ఉండడానికి ఇల్లు లేక ఏ డంజన్ లో పడితే ఆ డంజన్ లో పడి తిరుగుతున్న జీవులు అని పిలవాలి. చూస్తుంటే నువ్వు చాలా బాధలో ఉన్నట్లున్నావు, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, వెళ్ళి నీ బాధని కోపాన్ని తీర్చుకో అని తన చేతిలో ఉన్న క్రిస్టల్ ని ఆ మ్యాజిక్ బీస్ట్ కంట్లో పెడతాడు. ఇప్పుడు ఆ కిడ్ ఈ వరల్డ్ని ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు తనకి ఉన్న లక్ష్యం ఒక్కటే, తన క్రియేటర్ల కోరికని తీర్చడం. ఇక నెక్స్ట్ వీడియోలో ఆ కిడ్ ఆ డంజన్ నుంచి బయటకు వచ్చాక ఏం చేశాడు, సుహో తిరిగి కొరియాకి వెళ్ళాక ఏం జరిగింది, ఇప్పుడు ఆ కిడ్ కంట్రోల్లో ఉన్న ఆ మ్యాజిక్ బీస్ట్ డంజన్ నుంచి బయటకు వచ్చిందా, బయటకు వచ్చాక ఏం చేసింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథకి సమాధానం స్క్రీన్ మీద ఇస్తున్నాం. ఇక ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చిన పొడుపు కథకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక వీడియోస్ విషయానికి వస్తే ఈ వీడియోస్ ని లేట్ చేస్తున్నందుకు సారీ. నాకు స్క్రిప్ట్ రెడీ చేసి వీడియోని ఎడిట్ చేసి పెట్టేసరికి టైం సరిపోవడం లేదు. అలా స్క్రిప్ట్ రాద్దామని కూర్చుంటానో లేదా ఏదో ఒక పని పడుతుంది, అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. వీడియోస్ లేట్ అవ్వచ్చేమో కానీ వీడియోస్ రావడం మాత్రం పక్కా. ఇక మీరు చేయాల్సింది ఒకటే, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే కామెంట్ చేయండి, నేను నా ఎక్స్ప్లెనేషన్ ని చేంజ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక ఉంటా మరి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. టాటా అండ్ టేక్ కేర్.